ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ. చిన్న సినిమా అయినా సరే ఇంతమంది వచ్చారు ముందు. సో ఈ సినిమాకి మీ ప్రమోషన్ చాలా 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 ఇంపార్టెంట్. ఇంద్రాణి దౌలూరి గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళ హస్బెండ్ యుఎస్లో చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే యుఎస్లో ఒక మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటూ, అంటే మనం జనరల్గా చాలామంది ఇక్కడ ఒక్కొక్కసారి జోకులు వేస్తుంటారు, ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రిటర్న్ ఇండియన్స్, మళ్ళీ వాళ్ళు రారు ఇక్కడికి అని అప్పుడప్పుడు కొంతమంది వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. అలాంటి కామెంట్స్ ఉన్న మనకి ఈవిడ ఏంటంటే అక్కడ దాదాపు వాళ్ళు వెళ్ళిపోయి ఒక 15-20 సంవత్సరాలు అయింది అనుకుంటాను. సో అక్కడ చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ కూడా సౌండ్ వస్తుంది, చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ కూడా తను చిన్నప్పుడు నేర్చుకున్న ఏదైతే తన కూచిపూడి, భరతనాట్యం, ఏదైతే తన క్లాసికల్ డ్యాన్స్, తన ఇష్టం ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ ఇంట్లో సెల్లార్లో పిల్లలకి అందరికీ, చుట్టుపక్కల ఉన్న ఇండియన్ కిడ్స్ అందరికీ ఆవిడ డ్యాన్స్ నేర్పిస్తూ దాదాపు ఒక 10-12 ఇయర్స్గా చాలామంది ఆరంగేట్రం చేస్తూ, అమెరికాలో ఉంటూ కూడా చాలామంది ఆరంగేట్రం చేయడానికి, చాలామందికి మళ్ళీ మన సంప్రదాయాల పట్ల, మన కళల పట్ల ఒక మళ్ళీ ఆసక్తి, ఒక ఇంట్రెస్ట్ చేయడానికి విశేషమైన కృషి చేశారు. నిజంగా వీక్లీ 2 or 3 క్లాసెస్ తీసుకుంటారు. డెఫినెట్గా అది పెద్దగా గొప్పగా ఫైనాన్షియల్గా హెల్ప్ అయ్యే ప్రాక్టీస్ అయితే కాదు. బట్ స్టిల్ ఆవిడకు ఉన్న ప్యాషన్ వలన ఆవిడ పిల్లలకి నాట్యం నేర్పిస్తున్నారని నాకు తెలిసినప్పుడు, ఆ తర్వాత ఆవిడ కమర్షియల్ లెక్కలకి అతీతంగా ఈ సినిమాలో ఎంత పెట్టాము, ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది అని కాకుండా జస్ట్ ఆ ప్యాషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. నాకు తెలిసి ఒక 2 years బిఫోర్ షూటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఎన్నో కష్టాలు, ఎన్నో కింద మీద పడితే కానీ ఇక్కడ వరకు రాలేదు ఈ సినిమా. నేను ఒకసారి 2 years or 2.5 years బ్యాక్ యూఎస్ వెళ్ళినప్పుడు ఒక ఈవెంట్లో ఈ సినిమా ఫుటేజ్ చూపించారు నాకు. సో ఫెల్ట్ నాకు, అంటే సినిమాలో ఆవిడ ఎలా చేశారు ఏంటి ఇవన్నీ మీకు సినిమా చూసాక చెప్పొచ్చు. బట్ ముందు సినిమా చేయడానికి ఆవిడ కష్టం నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా నేను ఇంద్రాణి దౌలూరి గారికి ఒక రకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఒక మంచి అంటే వెబ్ సిరీస్లో చూస్తాం ఇప్పుడు మనం, కల్ట్ కంటెంట్ అంటూ, బోల్డ్ కంటెంట్ అంటూ, కొన్నిసార్లు లిమిట్స్ క్రాస్ అవుతూ వస్తున్న కంటెంట్ ఉన్న సందర్భంలో మన మూలాలకి స్టిక్ ఆన్ అయ్యి ఇదే కదా, నేను ఇదే కదా చెప్తాను, ఇలాగే తీస్తాను ఈ సినిమా అని ఆవిడ ఒక చాలా పట్టుదలతో ఈ సినిమా చేశారు. బర్నీ బాబాయ్ గారికి ఒక మంచి క్యారెక్టర్ ఉందంటే నేనే ఫోన్ చేస్తే ఆయన కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు. అలాగే మా సురేష్ గారు వన్ అండ్ ఓన్లీ సింగిల్ 1-man ఆర్మీ ఈ సినిమాకి. ఎందుకంటే ఆవిడ యూఎస్లో ఉంటారు, ఈయన హైదరాబాద్లో ఉంటారు. మొత్తం షూటింగ్ ప్లానింగ్ కానివ్వండి, పోస్ట్ ప్రొడక్షన్ కానివ్వండి, డబ్బింగ్, రీరికార్డింగ్ అన్నీ ఆయన సింగిల్ హ్యాండ్గా నడిపించారు. అలాగే సాయి ఈజ్ లైక్ అనదర్ డైరెక్టర్ ఫర్ ద ఫిలిం. యూఎస్లో మొత్తం షూటింగ్ అంతా తనే చేశారు. సో చాలామంది కష్టంతో, చాలా ఎఫర్ట్స్తో ఒక మంచి సినిమా ప్రేక్షకులకు చూపించాలన్న ఒక సదుద్దేశంతో వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అండ్ కథ ఇచ్చింది వేణు నక్షత్రం గారు. ఆయన కూడా కలిసాను నేను, సారీ ఆయన పేరు మర్చిపోయాను, గుర్తు చేశారు. ఆయన అక్కడే కలిసాను, ఎందుకంటే కలిసి 2 years అయిపోయింది, ఆయన ఇక్కడ రాలేదు. అయితే నక్షత్రం కదా, దూరంగా ఉంటుంది. వేణు నక్షత్రం గారి కథ, ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ సినిమాకి. సో ఒక మంచి ఉద్దేశంతో, మంచి సంకల్పంతో బేసిక్గా తీసిన సినిమా కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరించాలని ఈ సందర్భంగా ఇందులో పాటలకి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వారికి, ముఖ్యంగా మా నిరంజన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. గతంలో ఇలాగా కళల్ని ఫోకస్ చేస్తూ వచ్చిన సినిమాలు ముఖ్యంగా మనకి శంకరాభరణం గుర్తొస్తుంది. శంకరాభరణం తర్వాత ఏడాదికి మ్యూజిక్ స్కూల్స్ అని నిండిపోయి, అంటే మ్యూజిక్ నేర్చుకున్నాం, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది శంకరాభరణం.
ఆ తర్వాత సప్తపది. దానివల్ల ఎంతోమంది నృత్య కళాకారులుగా తయారయ్యారు. అలాంటి ఇంపాక్ట్ పాపం ఒక నాట్యం మీద, ముఖ్యంగా భరతనాట్యం నేర్చుకుని ఎంతోమందికి బోధిస్తుంది. మన వాడు చెప్పినట్టు హరిశంకర్ దాన్ని సినిమాగా చేయాలన్న ఒక తాపత్రయంతో అందెలరావు మీది సినిమా మొదలెట్టింది. చిన్న సినిమా అంటే కష్టాల కడలి మొదటి నుంచి కూడా. అవన్నీ మేము అన్నీ అనుభవించి ఇక్కడికి వచ్చాం కాబట్టి. అంటే ఒక సినిమా తీయడం అంటే 100 పెళ్ళిళ్ళు చేయడం, ఒక 2-3 కాదు. పైగా ఎవడు అలుగుతాడో తెలియదు, ఎవడు కోపం వస్తుందో తెలియదు, ఎవడు మధ్యలో మాయమైపోతాడో తెలియదు. అయినా సరే ఇన్ని అంటే ముఖ్యంగా బేసిక్గా ఒక ఆర్టిస్ట్ అయి ఉండి తనే నిర్మాత అయితే వచ్చే బాధలు వర్ణనాతీతం. అవన్నీ ఎదుర్కొని ఇవాళ ఇంత దూరం వచ్చిందంటే అందుకు మాత్రం నమస్కారం చేయాలి. పైగా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అని గొప్పగా చెప్పుకుంటున్న ఈ రోజుల్లో నిలబడి ఒక మహిళ ఇంత కష్టాలు ఓర్చుకుని సినిమా తీసినందుకు నిజంగా నాకు అప్పటి నుంచి ఆ వాత్సల్యం నాకు ఆ అమ్మాయి అంటే అన్నమాట, నా కూతురు లాంటిది. అసలు మా హరిశంకర్ ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లాగా అక్కడ అమెరికాలో అమ్మాయి ఉంది, ఒక వేషం అంటే ఎలాగా యాక్టర్నే కాబట్టి ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. పాపం చాలా జనరల్గా ఏంటంటే సినిమా అయిపోగానే సంబంధాలు తీరిపోతుంటాయి మాకు, అంటే రంగు ఇలా తీసేయడంతో దాంతో మనకేం సంబంధం 99%. బట్ ఇప్పటికి కూడా ఇంటికి వస్తూ ఉంటుందన్నమాట. అలాగా మా రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. మంచి పిల్ల. సో సురేష్ గారు, మిగతా వీళ్ళందరూ అందులో ఈ సినిమా రావడానికి పడ్డ కృషి అవన్నీ నేను కళ్ళారా చూశాను. నేను కోరుకునేది ఒకటే, ఇలాంటి కొత్త వాళ్ళని ఆదరించి ఆశీర్వదించండి, అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే కనీసం వాళ్ళ కష్టానికి గుర్తించారన్న ఒక తృప్తి మిగులుతుంది వాళ్ళకి. ముందుగా ఇంతమంది మీడియా వారు వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంద్రాణి దౌలూరు గారు నాకు కూడా ఎప్పటి నుంచో సుపరిచితులే, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. ఆవిడతో మొదటిసారి కలిసినప్పుడు ఆవిడ పుస్తకం రాస్తున్నారు డ్యాన్స్ ఆర్ట్ ఫామ్స్ గురించి. ఫిజికల్గా ఎంత స్ట్రెయిన్ అవుతారు, వాళ్ళకి స్ట్రెంథనింగ్ ఎలా అవ్వాలి అనేది ఆవిడ కలిసినప్పుడు అది చెప్పినప్పుడు, బ్యాలే ఆర్ట్ ఫామ్స్ గురించి అయితే చాలా పుస్తకాలు వచ్చాయి, కానీ మన ఇండియాలో భరతనాట్యం గురించి కానీ, కూచిపూడి గురించి కానీ, వీటి గురించి ఎప్పుడు కూడా ఒక పుస్తకం రాలేదు. అది ఆవిడ రాస్తున్నారు. అప్పుడు దాన్ని ప్రూఫ్ రీడింగ్ కూడా ఉంటే చదివాను, చాలా బాగా అనిపించారు. ఈవిడ చేసే కృషి, ఈ సినిమాకి పడ్డ కష్టం, ఇంటర్నేషనల్గా వీళ్ళకి వస్తున్న అవార్డ్స్ మరిన్ని రావాలి, ఇంకా ఈ సినిమా స్థాయి పెరిగి ఆవిడకి ఇలాంటి సినిమాలు చేసే బలం మరింత చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే సురేష్ గారికి, సాయి గారికి, ఈ టీం అందరికీ కూడా థ్యాంక్స్. ఆదిత్య మేనన్ గారు, మిమ్మల్ని కూడా చూశాను. మీరు, భరణి గారు, మీరందరూ కలిసి సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి సినిమాలు ఇంకొచ్చే ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చారు మా సినిమాని సపోర్ట్ చేయడానికి, మీరు కవర్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమా గురించి ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాము, దీని గురించి. దీని తర్వాత కూడా అంటే ఈ సినిమాకి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి, ఏం చేస్తున్నారు అనేది మీకు తెలిసిపోద్ది. బట్ నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఇంద్రాణి దౌలూరి గారు అయితే నాకు ఒక 15 సంవత్సరాల నుంచి పరిచయం. మేము కలిసి ఫస్ట్ ఏదో ఒక మలయాళం సినిమా చేసాము. అక్కడ ఆ టైం నుంచి నేను చూస్తున్నా, అంటే ఈ యాక్టింగ్ కాకుండా షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యోగా, భరతనాట్యం అనేది నాకు తెలిసిందే. సో ఇంద్రాణి దౌలూరి అప్పుడు వచ్చి ఇంద్రాణి శర్మ అనే పేరుతో నాకు తెలుసు. యామిని శర్మ అనే పేరు, అంటే స్క్రీన్ నేమ్ అప్పుడు. దాని తర్వాత ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళిపోయి పెళ్ళి అయిన తర్వాత సో చాలా సంవత్సరం మనకి గ్యాప్ వచ్చింది. దాని తర్వాత నేను చూస్తే అక్కడ ఆల్రెడీ వెళ్ళి మన ఆర్ట్ ఫామ్స్ని ప్రమోట్ చేయడం ప్లస్ ఈ యోగా ఇలాంటి విషయాల్ని ప్రమోట్ చేయడం అంతా జరిగింది అక్కడ. సో షీస్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్. తర్వాత ఈ ప్యాషన్ అయితే ఎప్పుడు ఉంటుంది కదా, ఒక సినిమా యాక్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ సినిమాలోకి రావాలనేది ఒక ఫీలింగ్ ఉంటుంది.
సో షీ స్ట్రగుల్ ఫర్ దాట్. ప్లస్ ఈ సినిమా అయితే మళ్ళీ ఇప్పుడు బర్ని గారు చెప్పినట్టు శంకరాభరణం తర్వాత చాలా తక్కువ సినిమాలు వచ్చినాయి మన కల్చర్ని ప్రమోట్ చేయడానికి. మొన్న ఇంకో సినిమా కూడా నేను చేసిన అలాంటిది ఒకటి నాట్యం అని ఒక సినిమా. దాని తర్వాత ఇప్పుడు ఒక డాన్స్ ఫామ్ గురించి వచ్చే సినిమా చూస్తే మన అందిలారామ్ ఇది ఇప్పుడు చేస్తున్నారు ఇంద్రాణి గారు. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అంటే చాలా కష్టపడి షీ హెస్ మేడ్ దిస్ హ్యాపెన్. తెలిసిన వాళ్ళందరినీ పిలిచి, అంటే ఇప్పుడు బర్ని గారు కానీ నేను కూడా ఒక గెస్ట్ అపియరెన్స్లో చేశాను ఈ సినిమాలో. బట్ దట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ ఇంద్రాణి గారు. అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ హోప్ మీ అందరి సపోర్ట్ మాతో పాటు ఉంటే ఈ సినిమాకి ఇంకా రీచ్ అవుతుంది, ఇంకా అవార్డ్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను ఎక్కువగా మాట్లాడలేను. ఇంతమంది హేమీల్ మాట్లాడిన తర్వాత దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఫర్ మీ. ఐ ఆమ్ వెరీ హంబుల్డ్. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ gratitude and humility, and I bow my head down and thank each and every one. Maaku memu we are kalakarulamandi. Maaku we only need applause. We need appreciation. మీరు కొట్టే తప్పట్ల కోసం మేము చాలా కృషి చేస్తాం. మనీ కమ్స్, మనీ గోస్, అందరికీ తెలిసిందే. భరణి గారిని అడిగినా, ఆదిత్య మేనన్ గారిని అడిగినా, వీఆర్ ఆల్ ఆర్టిస్ట్. అంతే కదా బాబాయ్ గారు? ఇట్ ఈస్ సరస్వతీదేవి వెళ్తుంటే బాగుంటుంది, లక్ష్మీదేవి వస్తుంటే బాగుంటుంది. సరస్వతి నా దగ్గర నుంచి వెళ్ళాలని నేను గ్లోబల్గా ఈ మన డాన్స్ ఫామ్ని ఇట్ షుడ్ నాట్ డై అనేది ఒక వాట్ డూ యూ సే, ఒక బాగా మనోబలం అంటారు కదండి, ఒకలాగా సో సంకల్పం అది మీరందరూ మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అని మీరందరూ నన్ను ఆశీర్వదించాలి, ఈ సినిమాని ఆశీర్వదించాలి. మా పట్ల యూ ప్లీజ్ ట్రై అండ్ గివ్ అస్ ద స్పేస్ ఇన్ మీడియా దట్ యూ గివ్ ఎవ్రీబడి ఎల్స్. ప్లీజ్ టు ఎంకరేజ్ దిస్ మూవీ. ప్లీజ్ టు I don't know, would is propagate a good word? So promote. I am being nervous right now because public speaking is not very difficult for me, but at this time, at this juncture, when everything's coming together, I am definitely feeling nervous. But Charles US నుండి పోయి మీరు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు, క్షమించాలి. But ఇది sir, it's a 2000-year-old dance form, and I want to see that it globally reaches everybody around the world. అంటే బ్యాలేకి చాలా ప్రాముఖ్యత ఉంది. 30 ఏళ్ల తర్వాత బ్యాలే చేయలేవు, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ డాన్సర్. బట్ ఆర్ డాన్స్ ఫార్మ్స్ యూ కెన్ డాన్స్ ఈవెన్ టిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. మొన్న చూసే ఉంటారు, వైజయంతిమాల అమ్మ చేశారు, 90 వరకు చేశారు ఆవిడ ఎక్సలెంట్ ఆర్టిస్ట్ అండి. సో అలాగా మనకి వీ హ్యావ్ అ ట్రెజర్ ఆఫ్ ఆర్టిస్ట్, అండ్ ఐఎమ్ హోపింగ్ మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేసి, ఈ సినిమాని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకో ముక్క, ఐ షుడ్ థ్యాంక్ హరీష్ శంకర్ గారు, కృష్ణ చైతన్య గారు, భరణి గారు, అండ్ లక్ష్మణ్ గారు, ఆదిత్య మేనన్ గారు. సి good things happen only when everything comes together. People have been extremely good to me, and I'm very thankful to the God, and I'm very thankful to the humanity around me. Thank you so much. Awards, 3 awards వచ్చాయండి. There have been lot of selections too, but we did not go for online selections. There was a London Liftoff Festival for which we were selected. Daniki vellaledu because it was online. We did not want to put our product out there. It will get diluted అని చెప్పేసి. తర్వాత ఫస్ట్ వచ్చింది DC South Asian Film Festival. దాంట్లో బెస్ట్ డెబ్యూ ఫిల్మ్. Secondly, India Independent Film Festival. Dantlo we got Best Woman Made Film. And thirdly, we got Global India International Film Festival Best Director Award. Now, tomorrow we have South Asian Film Festival of Florida. Selection ayindi, rep screening avutundi. So with festivals what happens is they screen a movie 2 రోజులకో 1 రోజుకోనే వేస్తారు. అది బయటకు మీకు ఎక్కడికి కనిపించదు. బయటకు వచ్చిందంటే
అర్హత ఉండదన్నమాట ఫెస్టివల్స్కి. మోస్ట్ ఆఫ్ ద ఫెస్టివల్స్, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆస్కర్స్ అండ్ అకాడమీ ఫిల్మ్ ఫెస్టివల్స్, బట్ ది అదర్ వన్స్. సో అది సార్. నమస్కారం అండి. పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చిన తనిఖీల బర్ని గారు, హరిశంకర్ గారు, కృష్ణ చైతన్య గారు, ఆదిత్య మేనన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఈ సినిమాకి డెఫినెట్లీ మీ సపోర్ట్ కావాలి. చిన్న సినిమా కానీ మంచి స్టోరీ అండ్ మంచి వాల్యూస్తో తీసిన సినిమా ఇది. ఇట్లాంటి వాటికి మీరు సపోర్ట్ చేస్తే మాలాంటి వాళ్ళు ఇంకా సినిమాలు చేస్తూ పెద్ద సినిమాలకు కాంపిటీషన్ కాకపోయినా మా రేంజ్లో మేము చెప్పాలనుకున్న స్టోరీస్ కొన్ని చెప్పే స్కోప్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఈ మూవీని మంచి ప్రమోట్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సాగర్ సంగం సినిమాలో కమల్ హాసన్ గారు 5 డ్యాన్స్ ఫామ్స్ ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేసి తను గెలవాలనుకున్న హీరో క్యారెక్టర్. ఆ సినిమా ఎంత నిలిచిపోయిందో తెలుసు. కానీ ఈ సినిమాలో 5 డ్యాన్స్ ఫామ్స్ ఒకటేసారి పర్ఫామ్ చేసి ఈవిడ గెలుస్తారు. అది ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఈవిడ నాట్ ఓన్లీ ఈ సినిమా ప్రొడ్యూసర్ కాదు, ఈ సినిమాకి ఈవిడే డైరెక్టర్. ప్రతి షార్ట్స్ గురించి మా గురించి సాయి గారికి డిస్కస్ చేసి నాకు ఇలా కావాలి అని. ఎందుకంటే బాగా చదువుకున్న ఇంద్రాణి గారు, అలాగే అన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉండడం వల్ల, డాన్సర్ అవ్వడం వల్ల, దీనివల్ల ఆవిడ రైటర్ వల్ల, అన్నిటి వల్ల ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ పర్ఫెక్ట్ ట్యాగ్కి ఆవిడ ఎలిజిబిలిటీ. అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ హర్ డెడికేషన్. అండ్ మమ్మల్ని వెంటబడి మిగతా ప్రోడక్ట్స్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసి తనకు ఎలాగా కావాలో అలా సినిమా చేయించుకొని తను ఈ అవార్డ్స్ విన్ చేసింది. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్నింటిలో కూడా మంచి అవార్డ్స్ 100% వస్తాయని నేను కోరుకుంటాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సార్. హరిశంకర్ గారు, బర్ని గారు, మీరు సపోర్ట్ చేశారు. అది సార్. ఇంద్రాణి గారు బేసిక్గా మాకు ఒక 2-3 ఇయర్స్ నుంచి తెలుసు. తర్వాత తెలిసింది ఏంటంటే మా ఇంటి పేరు ఇంద్రగంటే, ఆమె ఇంటి పేరు ఇంద్రగంటే. ఆ రిలేషన్స్తో దగ్గరయ్యాం. అలాగే ఎక్కువగా తను డ్యాన్స్ గురించి చెప్తుంటే ఏంటో కానీ ఒకసారి రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ చేసి దాని మీద ఒక సినిమా చేస్తున్నానని తెలిస్తే ఒకసారి ఇది చూడటం జరిగింది శిల్పారామంలో. బేసిక్గా ఇప్పుడు చిన్నప్పుడు డ్యాన్స్ చేయడం కానీ నేర్చుకోవడం కానీ తెలుసు, కానీ ఇంత పెద్ద డ్యాన్సర్ అని తెలియదు. ఈ ప్రయత్నం తెలిసింది. మేము పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో అయిన సినిమాలన్నీ మేము నార్త్ ఇండియాలో రిలీజ్ చేస్తాం. యూఎఫ్ఓ మీద ధమాకా కానీ, కార్తికేయ 2 కానీ, మొన్న ఆ సినిమా కానీ అన్నీ, ఈవెన్ సురేష్ మూవీ సినిమా రిలీజ్ చేస్తాం. వాటన్నిటికీ ఎవరన్నా పెద్ద తలకాయలు ఉంటారు, వాళ్ళు చేస్తారు. దీనికి కావాల్సింది ఏంటంటే అందరు సపోర్ట్ కావాలి. ఎందుకంటే పెద్ద సినిమాకి అయితే ఎవరో ఒకళ్ళు బ్యాక్ అండ్ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాకి కనుక కావాల్సింది ఏంటంటే దీని సినిమా థియేటర్కి తీసుకెళ్ళడానికి అందరూ సపోర్ట్ చేయాలి. దానికి మా కంపెనీ తరఫున నేను వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇటువంటి ఆర్ట్ రిలేటెడ్ ప్లస్ వచ్చి మంచి కంటెంట్ చెప్తున్నారు తను. ఇప్పుడు సురేష్ గారు చెప్తుంటే విన్నాను నేను. సాగర్ సంగమని క్రిస్పీగా చేసి అది ఒకే అమ్మాయి మీద తీశారు. చాలా బాగా ఆడుతుంది. ప్లస్ వచ్చి ఆల్రెడీ 2-3 అవార్డు రావటం కూడా విన్నాము. థియేటర్కల్లో మల్టీప్లెక్స్లో సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా మా బ్రాండ్ వేసి మేము రిలీజ్ చేస్తాం. రిజల్ట్ వాట్ ఎవర్. Thank you, sir.